ఈ ఆనిముత్యం బయట భీకరమైన ట్రోల్స్ వల్ల హైప్ వచ్చి బిగ్ బాస్ కి వచ్చింది. బయట ఆ రేంజ్ లో ట్రోల్ చేస్తుంటే ఏటో అనుకున్నా, నిజంగానే స్పెషల్ పీస్. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈ అమ్మాయి ఫేస్ చూసిన మాట విన్నా కానీ కంపరం పుడుతుంది భయ్య. నిన్న నాగార్జున గారు చూపించిన కొన్ని వీడియోలు చూసిన తర్వాత అసలైన క్యారెక్టర్ ఈ అమ్మాయి ఎలాంటిది, ఎలాంటి మనస్తత్వం ఉన్నది, నిజంగా చాలా మందికి ఈ అమ్మాయిని ఇంకా సపోర్ట్ చేస్తున్న కొంతమందికైనా అర్థమై ఉంటుంది. ఒక అమ్మాయిని నెగిటివ్గా బయట చూపించాలి అంటే బయటకు ప్రొజెక్ట్ చేస్తుంది. ఒక అబ్బాయిని అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పి అంటే ఏదొస్తుంది మాట్లాడేస్తారా? ఇంకా ఇంకా రెండు చేతులు కలిస్తేనే అంట. అది ఇంకా అసలు ఆ అమ్మాయి చేతులు వేయించుకుంటుంది, ఇష్టమయ్యే కదా వేయించుకుంటుంది. ఒక బిగ్ బాస్ హౌస్లో ఒక ప్రొఫెషనల్గా ఉండాల్సిన అంటే ఇలాంటి అన్ప్రొఫెషనల్ మనుషుల్ని బిగ్ బాస్కి తీసుకొస్తున్నారు. బూతు పురాణాలు అనమాట. సో ఈ అమ్మాయిని చూస్తుంటేనే అసలు ఇంకొక పెద్ద బూత్ ఏంటంటే, మొన్నటి వరకు క్రష్ క్రష్ అని సడన్ గా తమ్ముడు అనేటప్పటికి బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా దివ్యల మాదిరి గారు కూడా అసలు నెక్స్ట్ లెవెల్ షాక్ అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరే కలిసే కదా ఆ కుంపడి పెట్టేది. చక్క ఒక చాటు కూర్చొని అందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు. ఆమె షాక్ అయిందంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ అలాంటిదో ఆలోచించండి. సో ఇంత చండాలమైన క్యారెక్టర్ని బిగ్ బాస్ హౌస్లో తీసుకొచ్చారు. దీనివల్ల ఒక మేలు కూడా ఉంది. ఈ అమ్మాయి గురించి ఇంకా పాజిటివ్గా అనుకుంటున్న చాలా మందికి ఈ అమ్మాయి అసలు క్యారెక్టర్ తెలుస్తుంది అనమాట. ఒక అమ్మాయిని ఆ రేంజ్లో మాట్లాడడం, అలా బయటికి ప్రొజెక్ట్ చేయడం, ఒక అమ్మాయి అయ్యుండి ఆ మెంటాలిటీ ఏంటి అనేది అసలు కొంచెం మీరే ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను.